అన్ని భాగవతంలో ఒకెత్తు, గజేంద్ర మోక్షం ఒక్కటి ఒకెత్తు. భాగవతంలో అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్ష కథ ప్రారంభంలోనే వస్తుంది. ఎన్నో కథలు చెప్పారు వ్యాసుల వారు, వాటన్నిటినీ ఆంధ్రీకరించారు పోతన గారు. కానీ గజేంద్ర మోక్షం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం కొన్ని చిత్రమైన సన్నివేశాలు జరిగాయి. యథాతథంగా ఆంధ్రీకరించలేదు, స్వేచ్ఛానువాదం చేశారు. కొన్ని విషయాల్లో వ్యాసుల వారు మూలంలో చెప్పినటువంటి విషయాల కన్నా కూడా స్వేచ్ఛగా కొంచెం ముందుకు వెళ్ళి పోతన గారు ఆంధ్రీకరించారు. మన తెలుగువాడు కావడం నిజంగా మహానుభావుడు ఎంత దర్శనం చేశారో ఆయా లేకపోతే ఇప్పుడు మళ్ళీ కథలో ఎక్కడో అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రారంభం చేయడం అంటే ఇబ్బందిగా ఉంటుంది. సందర్భాలు ఎక్కడొచ్చాయో అక్కడ వాటిని సూచించే ప్రయత్నం చేస్తాను. ఎన్నో కథలు పారాయణ యోగ్యత ఎందుకు ఇచ్చారు అంటే, మనం అనుకుంటాం గదిలో ఓ ఏనుగు నీళ్లల్లోకి వెళ్ళింది, ఓ మొసలొచ్చి పట్టుకుంటే ప్రార్థన చేసింది, శ్రీ మహావిష్ణువు వచ్చారు, మొసలి తలకాయ కరిగేశారు. ఇంతకన్నా ఏముంది గజేంద్ర మోక్షంలో? ఏమిటా గజేంద్ర మోక్షం? మళ్ళీ గజేంద్ర మోక్షంలో ఉన్నన్ని రహస్యాలు బహుశः ఎందులో కానీ అర్థమయ్యాయా? నిత్య జీవితంలో భగవంతుణ్ణి అనేకమైన రహస్యాలు తెలుస్తాయి. మన జీవితం ఏమిటో అందమైన క్యాన్వాస్ మీద పైకి కనపడకుండా లోపల రహస్యాలన్నింటినీ ఆవిష్కరిస్తూ మనిషి యొక్క జీవితాన్ని ఒక్కసారి తెర మీద చూపిస్తారు పోతన గారు. ఆయనకి చిత్రీకరించడంలో పోతన గారికి చెల్లింది. కానీ నేను వ్యక్తిగతంగా పోతన గారి పద్యం ఎక్కువగా ఆంధ్ర భాగవతంలోంచి చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. అష్టమ అంటారు, నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి. ఇది ఒక చిత్రమైన ప్రశ్న. అసలు ఆ ప్రశ్న వేయడమే. నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి, నీళ్లలో ఉండేటట్టు మొసలి, భూమి మీద ఉండేటటువంటి జీవి ఏనుగు. ఈ యుద్ధం రావడానికి అవకాశం లేదు. ఎందుకనంటే భూమి మీద తిరిగేటటువంటి ప్రాణికి భూమి, మొసలికి నీటిలో ఉండే ప్రాణులతో యుద్ధం రావచ్చు. కానీ కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాట విలోని భద్రమున కోసమని ఎన్నో ప్రాణులుంటాయి. ఒక చిరుతపులు ఉంటుంది, అది తరుముకుంటూ వెళ్ళి అది వేటాడి ఒక అడవి పందిని చంపేస్తుంది. సామాన్యమైన విషయం. ప్రపంచంలో ఒక ప్రాణిని, బలమైన ప్రాణి చంపి తినడం అనేటటువంటిది అందున అరణ్యంలో జరిగేటటువంటి విషయం. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటివన్నీ కదా, అక్కడ యుక్తాయుక్త విశిక్షణ చెయ్యడానికి, బుద్ధితో నిర్ణయించడానికి, భక్తితో జీవనం. అందుకని తనకన్నా బలం తక్కువ ఉన్న ప్రాణిని హింసించి సంహరించి తింటాయి. అలాగే ఏనుగు చిక్కితే ఆ ఏనుగుని చంపి తినడం మొసలి యొక్క ధర్మం. అది తింటుంది. ప్రాణులు శరీరాన్ని విడిచిపెడుతున్నాయి. భూమి మీద మనిషి ప్రాణం విడిచిపెట్టేటప్పుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసిన వాడు ఎవడు కనపడ్డే? మరి అటువంటిది ఒక ఏనుగుని మొసలి పట్టుకుంటే ఏనుగు శ్రీ మహావిష్ణువు ఏమిటి? ప్రార్థన చేసి